సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో నేనైతే ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఉన్నాను. సో ఓల్డ్ సిటీలో ఎట్లా అంటే మన ఎక్కడ ఇది పేలుగిరి లేదు, ఏడున్నా బను లాల్ దర్వాజా, రైట్, గుర్తు వస్తలే టైం. సో లాల్ దర్వాజాలో అయితే ఉన్నాను. సో 7 కిలోమీటర్స్కి 1. సో చూద్దాం, ఈరోజు టైం ఏమో 6:43 అంటున్నా, 4:43 అంటే దగ్గర 5 అవుతుంది. సో చూద్దాం ఈరోజు ఎన్నింగ్స్ ఎంత అవుతుంది. 3 ఉన్నవా కొడదాం, ఎవరు ఇంటికి వెళ్ళిపోదాం అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా రైడ్స్ ఉంటే చూపిస్తాను, వెయిట్ చేస్తున్నాను. సో అన్నీ ఆన్ చేసి అయితే పెట్టినాను, ఏది వస్తుంది కొడదాం ఈరోజు. ఉబ్బోలు ఇందాక వచ్చిన 235 రూపీస్ రైడ్ వచ్చింది. రాగట్లా క్లిక్ చేసినా కానీ మిస్ అని వచ్చేసింది. ఇక్కడ నుంచే కొంపది రైడ్ అది మిస్ అయిపోయింది. సరే, పోర్టర్కి ఆన్లైన్ ఉంది, కంప్లీషన్స్కు 100% ఉంది. లాగిన్ ఈరోజు చూడండి, లాగిన్ 4 అవర్స్లో ఉన్నా. లాగిన్ అంటే నా వర్క్ చేసుకుని దీన్ని ఆ లాగిన్లో పెట్టిన, ఆఫే చేయలే, ఒక్క రైట్ రాలేదు ఇలా. సరే చలో వెయిట్ చేద్దాం, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. రాకపోతే ముందే వెళ్ళిపోదాం. 81 రూపీస్ వచ్చింది. ఆఫీస్ బాబా, ఆఫీస్ బాబా ఎవరు పోతాడు? చిచ్చా, ఆడ పోతే రైడ్లే రావు. ఆఫీస్ బాబా ఇది ఇందాక వచ్చిపోయింది, మళ్ళీ వచ్చిస్తుంది. ఇది 1.7 నెక్స్ట్. ఎందుకంటే బాబానగర్లో రైడ్ ఉండవు, అసలు ఉండవు. ఇంకొక రైడ్ వచ్చింది, మ్యాచ్ అయితే కాదు, కాలే మ్యాచ్. 148 రూపీస్ది. ఇక్కడ సౌత్ ఎండ్ పార్క్ అంటే ఏందో తెలియదు. ఎక్కడ సౌత్ ఎండ్ పార్క్ నాకు తెలిసి కర్మంగాడ్ దగ్గర ఉంది. 16 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది. అబ్బా, ఇది మిస్ అయిపోయింది. ఏంటి అసలు ఎట్లా క్లిక్ చేస్తున్నా క్లిక్ అయితే అన్నీ మిస్ అవుతున్నాయింది. మళ్ళీ వచ్చింది. చలో ఈసారి మనదే. సో రవి పికప్కి వెళ్ళిపోదాం. 800 మీటర్స్ ఉంది, ఫటాఫట్ వెళ్ళిపోదాం. మళ్ళీ 16 కిలోమీటర్ రైడ్ ముందే. ఇది అయ్యా క్యాన్సిల్ చేసిండు. వచ్చేది తల్లి, షట్ క్యాన్సిల్. మళ్ళీ బుక్ ఎందుకు చేసినావు, క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమవుతలే. ఏందో ఈరోజు మనకు రాసలేదేమో అదృష్టం. అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. క్లిక్ చేస్తున్నా మ్యాచ్ అయితే లేదు క్యాన్సిల్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సో ఇది పరిస్థితి. ఈ ఓలాడు ఏందో అర్థమవుతుంది. మా వీడు మనలో వచ్చింది 43 నూర్ఖాన్ బజార్. మనకేం అర్థమవుతలేదు బయట. అన్నీ చిన్న రైడ్లు అయితే పక్క ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్ అయితే ఫైనల్ కాదు. సో అక్కడ ఓల్డ్ సిటీ దగ్గర వెయిట్ చేసినా చెప్పినా కదా మీకు. ఓల్డ్ సిటీ అంటే ఏ పేరు గుర్తు వస్తలేదు, మళ్ళీ మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, లాల్ దర్వాజా దగ్గర వెయిట్ చేసి అన్నీ చిన్న రైడ్లు వస్తున్నాయి. కిలోమీటర్ పికప్, కిలోమీటర్న్నర డ్రాపు, 2 కిలోమీటర్స్ పికప్, కిలోమీటర్ డ్రాపు. సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా చూస్తున్నా స్కిప్ చేసుకుంటూ పోయినా. ర్యాపిడ్ అయితే 100 స్కిప్ చేసిన. సో లాస్ట్కి నాకు గుర్తొచ్చిన బండి సర్వీస్ చేయాలి. ఆల్రెడీ ఒక 500 కిలోమీటర్ ఎక్కువ తిరిగింది. సో టైంకి సర్వీస్ చేపిస్తే కొంచెం బండి కూడా మనకు హెల్తీ ఉంటుంది కదా. సో పక్కన ఉంది ఒక 6-7 కిలోమీటర్స్ మలక్పేట కదా. సో మలక్పేటకి అంటే సర్వీస్ సెంటర్కి వచ్చేసినాను. సర్వీస్ సెంటర్ మెకానిక్ షోరూమ్లో అయితే నేను ఇయ్యాను బండి ఎప్పుడైనా. సో వచ్చి బండి అయితే ఇచ్చేసిన. ఇంకా చూడండి, స్టార్ట్ అయిపోయి మన సర్వీస్ అయితే. సో సర్వీస్ అయితే మొత్తం ఇంకా చెప్పిన జనరల్ సర్వీసే, కానీ కొంచెం క్లీనింగ్ అంటే పికప్ లేదంటే ఆయన మొత్తం ఏమంటారు మనకి గేర్. సో క్లచ్ ప్లేట్స్ అయితే ఇప్పి చూసిండు. సో ఇప్పి చూస్తే బాగానే ఉంది. దాన్ని కొంచెం క్లీన్ చేసి ఇంకా అదే మళ్ళీ అయితే పెట్టేసింది దానిలో. సో ముంగ డిస్పాట్స్ అయితే మొత్తం అరిగిపోయింది. అందుకని దానివల్ల కొంచెం సురుసు సౌండ్ వస్తుంది బ్రేక్ కొట్టినప్పుడు. ఎందుకంటే మొత్తం అరిగిపోయింది, అసలు ఏం లేదు అందులో, అసలు బలమే లేదు దాని డిస్పాట్స్లో. సో అదొక చేంజ్ చేయించినాను. సో ఇంకొకటి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఒక 20,000 కిలోమీటర్ తిన్నా ఆ ఎయిర్ ఫిల్టర్లో. సో అది కూడా చేంజ్ చేయించేసాను. సో కొంచెం పికప్ స్మూత్ ఉంటుందని.
సో ఆయిల్ ఫిల్టర్ ఎప్పుడైనా చేంజ్ చేయాల్సిందే. ఎప్పుడు సర్వీస్ చేపిస్తే అంటే ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో అది ఒకటి చేంజ్ చేయించాను. సో దాని తర్వాత మన వాటర్ వాష్ ఒకటి ప్లస్ చైన్ కొంచెం సెట్టింగ్ చైన్ కొంచెం టైట్ చేయించాను. సో ఎప్పుడైనా సరే ఒక 300 to 400 కిలోమీటర్స్ తిరిగినప్పుడు చైన్ చెక్ చేయండి, లూజ్ ఉంటే టైట్ చేయండి దాన్ని, ఓకేనా. సో ఇంకా ఇదే మొత్తానికి అయితే మన బండి అయితే మస్తు అయిపోయింది. సో రేపు మార్నింగ్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు నైట్ టైంలో కదా, సో అంత కనిపించదు బైక్ షూట్ చేస్తే. సో రేపు మార్నింగ్ అయితే మంచి దీన్ని ఒక సినిమాటిక్ షాట్ తీస్తాను బైక్ తీసి చూడండి. సో ఇదే ఇంకేమంటావు. సో యాక్చువల్లీ వద్దనుకున్నా బ్లాగ్ ఇది, ఏం చూపిస్తాం ఇదంటే. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎందుకంటే మనం ఊబర్ యాప్లో చేస్తుంటాం, సో దానికి ఖర్చులు వస్తుంది కదా. సో ఇప్పుడు దీనికి అయితే 2000 రూపీస్ అయింది, 2000 రూపాయలు ఇంచుమించు. ఒక అంటే నాకు చేపించి 40 days అయింది సర్వీస్. 40 daysకి నేను మళ్ళీ 2000 రూపాయలు పెట్టాల్సి వచ్చింది దీనికి. ఇక అంతే అది. ఇక మన ఓలా ఊబర్ యాప్లో చేస్తే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది, ఎఫ్జెడ్ కదా ఇది. సో మేనేజర్ బండి కొంచెం ప్లాటినా ఉంటే దానికి కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది. దానికి ప్లాటినా హెచ్ఎఫ్ డీలక్స్ దానికి జస్ట్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి, బ్రేక్ అది షూ లైనర్స్ అవి ఒక చేంజ్ చేయించుకోవాలి, మిగతా అన్నీ నడుస్తూనే ఉంటుంది బైక్. అంతే, ఏం కాదు దానికి. ఈ వీటికి పోతూనే ఉంటుంది అంతే, ఇక ఎద్దడం అంతే. సో ఇంకంతే, ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు. మళ్ళీ రేపు చూస్తా, బ్లాగ్ చేస్తా లేవు. బ్లాగ్ అయితే కంటిన్యూస్ వస్తుంది మీకు. సో ఇప్పుడు టెన్షన్ లేదు, జాబ్ చేస్తున్నాను కదా. సో చూద్దాం, ఇంకా నాకు మూడ్ మీద ఉంటుంది. చేయాలనిపిస్తే చేస్తాను, లేదు. సో బ్లాగ్ అయితే రెగ్యులర్ వస్తుంది, చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తా. పవర్ఫుల్ బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.